హలో మిత్రాన్స్, వెల్కమ్ టు డే 14 ఛాలెంజ్ ఆఫ్ SQL. ఓకే. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే న్యూమరిక్ ఫంక్షన్స్. అసలు న్యూమరిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉన్నాయో కంప్లీట్గా నేర్చుకుందాం. ఎక్కడ మాత్రం వీడియో స్కిప్ చేయకండి. ఫస్ట్లీ న్యూమరిక్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూసేద్దాం. న్యూమరిక్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే నువ్వు తీసుకున్న న్యూమరిక్ డేటా టైప్స్ని మ్యాథమెటికల్ ఆపరేటర్స్లో పర్ఫామ్ చేయడం అనమాట. దీన్ని సింపుల్ వేలో ఎగ్జాంపుల్స్గా మనం చూసేద్దాం. ఫస్ట్లీ ఏబిఎస్ అంటే మనకి అబ్సల్యూట్ అనమాట. అబ్సల్యూట్ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ రిటర్న్స్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎ నంబర్. ఇట్ రిటర్న్స్ ఏ పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎ నెంబర్ అనమాట. మనం పచ్చిగా తెలుగులో నేర్చుకోవాలనుకుంటే నువ్వు నెగిటివ్ వాల్యూ తీసుకున్నా నీకు అవుట్పుట్ వచ్చేసి పాజిటివ్ వాల్యూలోనే వచ్చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ ఏబిఎస్ అంటే ఏంటి, అబ్సల్యూట్. బ్రాకెట్లో -25 తీసుకుందాం. ఇక్కడ అవుట్పుట్ నీకు ఏమొచ్చింది, పాజిటివ్ వేలో వచ్చింది, అంటే +25 వచ్చింది. నువ్వు నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నా నీకు అవుట్పుట్ వచ్చేసి పాజిటివ్ నెంబర్లోనే అనమాట. ప్రాక్టికల్గా వర్క్ బెంచ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసేద్దాం భయ్య. వర్క్ బెంచ్ ఓపెన్ చేసిన తర్వాత కమాండ్ రాసేద్దాం అర్జెంటుగా. అబ్సల్యూట్ అంటే ఏంటి, మనకి ఏబిఎస్ అని చెప్పి రాస్తాం వర్క్ బెంచ్లో. ఏబిఎస్ ఇక్కడ మనం ఇదిగోండి, ఆటోమేటిక్గా నువ్వు రాస్తుండగానే నీకు ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో నువ్వు మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, దీని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ నువ్వేంటి -50 అని చెప్పి ఇస్తా. అబ్సల్యూట్ అంటే మనం ఏం డిస్కస్ చేసుకుందాం, నెగిటివ్ వాల్యూస్ని కూడా పాజిటివ్ వాల్యూస్ కింద రిటర్న్ చేస్తుంది అనమాట. దీన్నే మనం సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. ఇక్కడ నీకు అవుట్పుట్ ఏమొచ్చింది, +50 వచ్చింది. నువ్వు ఇక్కడ ఏమి ఇచ్చావు, ఇన్పుట్ -50 ఇచ్చావు. సో మనకు అర్థమైంది, నెగిటివ్ వాల్యూస్ని కూడా పాజిటివ్ వాల్యూస్లో రిటర్న్ చేసేది అబ్సల్యూట్. నెక్స్ట్ వచ్చేసి సీల్ అంటే ఏంటంటే సీల్ని మనం సీలింగ్ అని కూడా అంటాం అనమాట. సీలింగ్ నెంబర్. సీలింగ్ అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు ఎగ్జాంపుల్లో సెలెక్ట్ సీల్ 4.2 అని తీసుకున్నావు. 4.2ని ఇక్కడ నీకు అవుట్పుట్లో 5 అనేది తీసుకుంటుంది. అంటే నీకు 4.5 ఉన్నా 4.7 ఉన్నా సరే నీకు 5 అనేది తీసుకుంటుంది అనమాట. 4 అనేది మాత్రం తీసుకోదు, ఒకటి ఎక్స్ట్రాగానే తీసుకుంటుంది. డెఫినేషన్ చూస్తే రిటర్న్స్ ద స్మాలెస్ట్ ఇంటిజర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ద గివెన్ నంబర్. స్మాలెస్ట్ ఇంటిజర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ద గివెన్ నెంబర్ అంటే ఏంటి, ఇక్కడ నీకు 4.2 అని ఉంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే నువ్వు తీసుకున్న నెంబర్ కన్నా ఎక్కువే రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే నీకు 4.2 ఉంటే నీకు అవుట్పుట్ వచ్చేసి 5. సపోజ్ ఇక్కడ నీకు 6.2 ఉంది, నీకు అవుట్పుట్ ఏమొస్తుంది, 7 అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ నీకు MySQLలోని, PostgreSQLలోని, ఒరాకిల్లోని ఇక్కడ మనం సెలెక్ట్ సీల్ అనేది ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. బట్ SQL సర్వర్లో నువ్వు ఏం యూజ్ చేయాలంటే సెలెక్ట్ సీలింగ్ అని చెప్పి యూజ్ చేయాలి. సేమ్ అదే కమాండ్ మనం సీల్ అనే అనొచ్చు అండ్ ఆల్సో సీలింగ్ అని కూడా అనొచ్చు అనమాట. సేమ్ అవుట్పుట్ వస్తుంది మనం ఎక్కడ రన్ చేసినా సరే. బట్ ఏంటంటే కండిషన్స్ అనేవి డిఫరెంట్, అంటే మనం యూజ్ చేసే కమాండ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ సీల్ అంటే ఏం చెప్పాను నేను మీకు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు 4.2 తీసుకుంటే నీకు 5 అనేది వస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ అనేది నీకు రిటర్న్ అవుద్ది. అదే మనం ఎగ్జిక్యూషన్లో చూసేద్దాం. ఇక్కడ నేను 4.2 అని చెప్పి తీసుకుంటా. దీన్నే సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి, సీల్ 4.2కి అవుట్పుట్ వచ్చేసి నీకు 5 అనేది వచ్చింది. దీనికన్నా ఎక్కువ ఆర్ ఈక్వల్స్ టు అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ అంటే ఏంటంటే సీల్కి ఆపోజిట్ అనమాట. సీల్కి నువ్వేం చేసావు, 4.2 అంటే దాని గ్రేటర్ నెంబర్ తీసుకున్నావు, అంటే 5 తీసుకున్నావు. బట్ ఇక్కడ ఏం చేస్తావు అంటే 4.8 అని ఉంది. ఇక్కడ 4 అనే ఇక్కడ నీకు 4.8 అని ఉంది. బట్ నీకు అవుట్పుట్ ఏమొచ్చింది, 4 అని వచ్చింది. ఎందుకు, ఇక్కడ డెఫినేషన్ చూడండి, రిటర్న్ ద లార్జెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ద గివెన్ నెంబర్. నీకు 4.8 కన్నా లెస్ దాన్ అని అయి ఉండాలి, ఆర్ ఆల్సో ఈక్వల్స్ టు అయినా అయి ఉండాలన్నమాట. అప్పుడు నీకు ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి 4 అనేది వచ్చింది. నీకు 5 అనేది మాత్రం ఇక్కడ అవుట్పుట్ రాకూడదు, గ్రేటర్ దాన్ మాత్రం రాకూడదు, లెస్ దాన్ మాత్రమే రావాలి నీకు ఫ్లోర్లో. సేమ్ ఇదేలాగా ఆపోజిట్ అనమాట, సీల్కి ఆపోజిటే ఫ్లోర్ అంటే కూడా ఏంటో చూసేద్దాం. ఫ్లోర్ ఇక్కడ నేను 5.6 ఇచ్చుకుంటా. సెమీకాలం మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సెలెక్ట్ చేసి రన్ చేస్తే నీకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఇక్కడ 5 అనేది వచ్చింది. అంటే నీకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది ఉండాలి, నీకు రిటర్న్ చేస్తుంది అనమాట ఫ్లోర్ అనే ఫంక్షన్. ఇక్కడ నువ్వేం తీసుకున్నావు, 5.6 అని చెప్పి తీసుకున్నావు. ఇదిగోండి
5.6 అని చెప్పి తీసుకుందాం అనమాట. ఇక్కడ నీకు ప్రింట్ అయింది ఏంటి 5 అనేది ప్రింట్ అయింది. వేరే సీల్లోకి వస్తే 4.2 అని చెప్పి తీసుకున్నాం. నీకు ప్రింట్ అయింది ఏంటి 5 అనేది ప్రింట్ అయింది. సో నీకు సీల్ అంటే ఎక్కువ ప్రింట్ అవుతుంది ఒక నెంబర్ ఆర్ ఈక్వల్స్ టు అయినా ప్రింట్ అవ్వచ్చు. ఫ్లోర్లో వచ్చేసి నీకు అదే నెంబర్ ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి మోడ్ అంటే ఏంటి? ఇట్ రిటర్న్స్ ఏ రిమైండర్ అనమాట. ఒక నెంబర్కి ఇంకొక నెంబర్కి నువ్వు డివైడ్ చేసినప్పుడు నీకు ఏదైతే రిమైండర్ వస్తుందో అది మనం ఇక్కడ అవుట్పుట్ కింద తీసుకుంటాం. దాన్నే మనం మోడ్ ఆర్ మాడ్యులో అని చెప్పి కూడా అంటాం అనమాట. ఇక్కడ చూడండి నీకు మోడ్ 10,3 10,3 అంటే 10ని అండ్ ఆల్సో 3ని డివైడ్ చేస్తే నీకు ఎంత రిమైండర్ మిగిలిందో అదే అవుట్పుట్ తీసుకుంటావు. నీకు ఇక్కడ రిమైండర్ ఎంత మిగిలింది 1 అనేది మిగిలింది. సో నీకు అవుట్పుట్ అనేది 1 అనమాట. ఇది కూడా మనం ఎగ్జిక్యూషన్లో చూసేద్దాం. నెక్స్ట్ మనం తీసుకున్నది ఏంటంటే మోడ్ అంటే మనం మాడ్యులో వాల్యూ అని చెప్పాం. ఇక్కడ 10కి 3కి మనం మాడ్యులో వాల్యూ కనుక్కుందాం. మాడ్యులో అంటే ఏంటి? నీకు రిమైండర్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. రిమైండర్ ఏంటి? 10కి 3కి 1 అంటే నువ్వు 10ని 3తో డివైడ్ చేసినప్పుడు నీకు రిమైండర్ వచ్చేసి 1 అనమాట. నెక్స్ట్ వచ్చేసి పవర్ అంటే ఏంటంటే నీకు ఇక్కడ 2,3 డెఫినేషన్ చూసేద్దాం. ఫస్ట్లీ రిటర్న్స్ ద రిజల్ట్ ఆఫ్ ఏ నెంబర్ రైజ్ టు ఏ పవర్. ఇక్కడ నువ్వు పర్టికులర్గా నీకు ఏ నెంబర్స్కి నీకు పవర్ వాల్యూ కావాలో అది నువ్వు మెన్షన్ చేసుకుంటావు. ఇక్కడ ఏం చేసాం? కమాండ్ ఏం రాసాం? సెలెక్ట్ పవర్ 2,3 అని చెప్పి తీసుకున్నాం. 2,3 అంటే నీకు ఇక్కడ 2 క్యూబ్ అని చెప్పి ఇక్కడ నీకు 2 క్యూబ్ అంటే ఏంటి? 2 ఇంటూ 2. అప్పుడు నీకు ఏంటి అవుట్పుట్? 2 2s 4 4 2s ఎంత? 8. సో నీకు అవుట్పుట్ వచ్చేసి నీకు 8 అనేది వస్తుంది అనమాట. పవర్ అంటే ఇది. ఇప్పుడు సపోజ్ నీకు ఇక్కడ 3,2 అని తీసుకున్నాం. అప్పుడు నీకు ఏంటి పవర్ అనేది? ఫస్ట్ తీసుకున్నది కింద, సెకండ్ తీసుకుంది పైన ఉండాలి. అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఏంటి? 3 ఇంటూ 3 ఇంటూ 3. సో నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? 3 3s ఎంత? 9. సో నీకు ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి 9 అనమాట. ఇది మనకి పవర్కి యూసేజ్. నెక్స్ట్ వచ్చేసి పవర్ తీసుకుందాం. ఇక్కడ నేను 5,2 అని తీసుకుంటా. 5,2 అంటే ఏంటి? 5 ఇంటూ 5 అంటే 25 అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఇదిగోండి నాకు 25 అనేది ప్రింట్ అయింది అనమాట. పవర్ అంటే ఏంటి? నేను 5ని 5 పవర్ 2 కింద తీసుకుంటున్నాను. అంటే 5 స్క్వేర్. ఇప్పుడు 5 పవర్ 3 తీసుకున్నాను అనుకోండి, 5 క్యూబ్ అనమాట. 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? 5 5s 25 25 5s నీకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. 125 ఎంత ఉంటుంది అది నీకు అవుట్పుట్ కింద వస్తుంది. చూసేద్దాం అది కూడా. సపోజ్ 5,3 తీసుకుంటాం, సెలెక్ట్ చేస్తాం, రన్ చేద్దాం. ఇక్కడ నీకు అవుట్పుట్ ఏమొచ్చింది? 125 అనేది వచ్చింది అనమాట. సేమ్ అలా. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ కూడా చాలా మంది మనం ఆల్రెడీ యూజ్ చేసేదే. మనం మ్యాథ్స్ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు కూడా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్లో మనకి స్క్వేర్ రూట్ అనేది ఉంటుంది. సో మనకి ఇది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇది డెఫినేషన్స్ ఏంటంటే రిటర్న్స్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్. నువ్వు తీసుకున్న నెంబర్కి స్క్వేర్ రూట్ అనేది చేస్తుంది. ఇక్కడ నీకు స్క్వేర్ రూట్ సింబల్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ నీకు ఏంటి స్క్వేర్ రూట్ అంటే నీకు ఏదైతే డివైడ్ అవుతుందో అది నువ్వు తీసుకుంటావు. నీకు అవుట్పుట్ ఏంటి? 5 అనేది వచ్చింది. ఎందుకు? నీకు క్లియర్ 5th టేబుల్లో నీకు 25 అనేది 5 టైమ్స్లో డివైడ్ అవుతుంది. అంటే ఏంటి? 5 5s అనేది నీకు 25 అనేది ఇంకా మళ్ళీ నువ్వు సపరేట్గా క్యాలిక్యులేషన్ చేయకర్లా. ఒక్క స్టెప్లోనే నీకు ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అయిపోవాలన్నమాట స్క్వేర్ రూట్ అంటే. సో నువ్వు అందుకే ఇక్కడ స్క్వేర్ రూట్ అంటే అవుట్పుట్ వచ్చేసి నీకు 5 వచ్చింది 25కి. అని నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ కూడా చూద్దాం. SQRT ఇదిగోండి ఆటోమేటిక్గా మనకి ఫంక్షన్ అనేది జనరేట్ అయిపోద్ది. స్క్వేర్ రూట్లో సపోజ్ నీకు 25 స్క్వేర్ రూట్ అనేది ఎంత అని చూద్దాం అనుకుంటున్నాం. సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? 5 అనేది వచ్చింది. అంటే 25 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్లో అబ్సల్యూట్, సీల్, ఫ్లోర్, మాడ్యులో, పవర్, స్క్వేర్ రూట్, ఇంకొకటి ఏంటి? రౌండ్ అంటే ఏంటో కూడా చూద్దాం. రౌండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇవి కూడా అడుగుతారు. బేసిక్ లెవెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి. సో మనం మంచిగా గ్రిప్ తీసుకుని నేర్చుకోవాలన్నమాట. రౌండ్ అంటే ఏంటంటే
రౌండ్స్ ఏ నంబర్ టు ద స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ నువ్వేంటంటే ఇక్కడ నీకు సపోజ్ ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ అనేది ఎగ్జాంపుల్లో 3.14159 అని చెప్పి తీసుకున్నావు. ఇక్కడ ఇది మనకి డెసిమల్ నెంబర్ అనమాట, ఇది మనకి నెంబర్. నువ్వు ఇక్కడ రౌండ్ అప్ చేయాలనుకుంటున్నావు, ఏంటి నాకు ఇంత పెద్ద లెంత్ వద్దు, నాకు ఇంత సోదొద్దు, నాకు చిన్నగానే డెసిమల్ నెంబర్ అనేది ఉండాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వేం చేయాలి, పర్టికులర్గా నీకు ఎంత వరకు కావాలో నువ్వు దాన్ని రౌండ్ అప్ చేస్తావు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే నాకు ఇక్కడ 2 వరకే కావాలి నాకు లెంత్ అని చెప్పి నీకు రౌండ్ తీసుకున్నావు డెసిమల్ ప్లేసెస్. అప్పుడు నీకు ఏమొస్తుంది, 3 అన్నది నీకు కామన్గానే ప్లేస్ అవుద్ది. పక్కన డాట్, ఈ డాట్ పక్కన ఉన్న నెంబర్స్ నీకు ఎంతవరకు కావాలని ఇక్కడ మెన్షన్ చేసుకుంటావు. ఇక్కడ నువ్వేం మెన్షన్ చేసావు, 2 అనేది మెన్షన్ చేసావు. సో అప్పుడు నీకు అవుట్పుట్ కింద ఏమొస్తుంది, 14 అని చెప్పి వస్తుంది అనమాట. ఇక్కడ నీకు 151 అనేది మనం ఇక్కడ తీసుకోము ఇంకా, ఎందుకంటే నీకు 2 అనే మెన్షన్ చేసావు. సపోజ్ నువ్వు ఇక్కడ 2 ప్లేస్లో 3 అని మెన్షన్ చేసావు, అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది, 3.141 అని చెప్పి వస్తుంది అనమాట. ఇది మనకి రౌండ్. దీన్ని కూడా మనం కంప్లీట్గా వర్క్ బెంచ్లో ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో చూసేద్దాం. చెప్పాను, నువ్వు ఎక్కడి వరకు అయితే డెసిమల్ పాయింట్స్ అనేవి తీసుకోవాలి అనుకుంటున్నావో అది నువ్వు మెన్షన్ చేస్తే నీకు అవుట్పుట్లో అనేది వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం వర్క్ బెంచ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నువ్వు సెలెక్ట్ అని తీసుకుంటావు, ఇక్కడ రౌండ్ అనే ఫంక్షన్ని తీసుకుంటావు. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ 3.141 అని చెప్పి తీసుకున్నా, కామా ఎక్కడి వరకు కావాలి, నాకు 3.14 వరకు మాత్రమే కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, పాయింట్ పక్కన నాకు ఎక్కడి వరకు కావాలి, 14 మాత్రమే కావాలి కాబట్టి 1 అనేది 1, 4 అనేది 2, సో 2 డిజిట్స్ వరకే కావాలి. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసి రన్ చేస్తాను. నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది ఏమొచ్చింది, 3.14 అని వచ్చింది. సపోజ్ ఇక్కడ నాకు 3 అని కావాలి, ఇక్కడ నేను 2 అని చెప్పి మెన్షన్ చేసుకుని ఇక్కడ 3 అని చెప్పి తీసుకుంటా. అప్పుడు మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఇదిగోండి 3 డిజిట్స్ వరకు నేను తీసుకున్నా. సో నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, 3.141 అని చెప్పి వచ్చిందనమాట. ఇదే మనకి రౌండ్కి ఎగ్జాంపుల్. మీరు కూడా ఈ వీడియో చూస్తూనే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. మనకి ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి న్యూమరిక్ ఫంక్షన్స్లో. మనం అది గూగుల్లో రిఫర్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వర్క్ బెంచ్లో ఇంకా ఈజీగా మనకు అర్థమవుతుంది అనమాట ప్రాక్టీస్ చేయడం వల్ల. సో మీరు ఇవన్నీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూమరిక్ ఫంక్షన్స్. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి, మీరు గూగుల్లో రిఫర్ చేయండి. సో ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది, ఒక హోంవర్క్లా తీసుకోండి. సో ఇంకొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దీక్షిత పోలిరెడ్డి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.